నమస్తే టుడే ఆంధ్ర న్యూస్ బులెటిన్ కి స్వాగతం. వార్తల్లోని వివరాలు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సన్నిహితుడు జనసేన పార్టీ ప్రోగ్రామ్ కమిటీ చైర్మన్ కళ్యాణం శివ శ్రీనివాసరావు ఆంధ్రప్రదేశ్ స్టేట్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం మంగళగిరిలోని డీజీపీ కార్యాలయం పక్కన ఉన్న ప్రైమ్ హిల్ క్రైస్ట్ లో ఏపీ ఎస్పీ హెచ్ఎస్సీఎల్ కార్యాలయంలో సోమవారం నాడు అట్టహాసంగా జరిగింది. కార్యాలయ పరిసర ప్రాంతాలతో పాటు జిల్లా వ్యాప్తంగా హోర్డింగ్లు, బ్యానర్లతో అభిమానులు చేసిన సందడి ఆకాశాన్ని తాకింది. ముందుగా కుటుంబ సభ్యుల సమక్షంలో పూజా కార్యక్రమాలు నిర్వహించి హోంమంత్రి అనిత, ఎమ్మెల్సీ హరిబాబు, ఏపీ ఎంఎస్ ఐడీసీ చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు, ఇతర ప్రముఖుల సమక్షంలో జరిగిన ప్రమాణ స్వీకారోత్సవాన్ని తన తనయుడు అమెరికా నుంచి వీడియో కాన్ఫరెన్స్ లో వీక్షించడం పలువురిని విశేషంగా ఆకర్షించింది. ఈ సందర్భంగా ప్రముఖులు శ్రీ కళ్యాణం శివ శ్రీనివాసరావు గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ వారి సేవలు రాష్ట్రాభివృద్ధికి మరింత దోహదపడాలని ఆకాంక్షిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు జొన్న రాజేష్, శవాకుల కోటేష్ బాబు, చిట్టెం అవినాష్, అంబటి తిరుపతిరావు, బడే కోమలితో పాటు వేలాది మంది జనశ్రేణులు, కూటమి నేతలు పాల్గొన్నారు. మోడల్ పోలీస్ స్టేషన్స్ అనే పదం మీరు ఎప్పుడు వినుంటారు చెప్పండి, కరెక్ట్ కదా? కాబట్టి మధ్యలో 5 సంవత్సరాలు గ్యాప్ వచ్చింది. మేము 2014 నుంచి 19 వరకు మోడల్ పోలీస్ స్టేషన్స్ పైలట్ ప్రాజెక్ట్ కింద చాలా పోలీస్ స్టేషన్ కట్టాం. హౌసింగ్ కార్పొరేషన్ వల్లే కట్టారు. ఎందుకంటే మమ్మల్ని అప్పుడు అపోజిషన్లో ఉన్నప్పుడు మమ్మల్ని తీసుకెళ్లి జైల్లో పెట్టిన చేబ్రోడ్ పోలీస్ స్టేషన్ లాంటి మోడల్ పోలీస్ స్టేషన్ మేము చూసాం అన్నీ వెళ్ళి. అప్పుడు మేము అనుకున్నాం అనమాట, మేము కట్టిన పోలీస్ స్టేషన్స్లో మమ్మల్ని తీసుకొచ్చి కూర్చోబెట్టారు. కాబట్టి మళ్ళీ మేము వచ్చిన తర్వాత మోడల్ పోలీస్ స్టేషన్స్ కట్టాలి అనుకున్నాం. మళ్ళీ మేమేంటంటే ఒక ఇయర్లీ ప్లాన్ వేసుకుంటాం. ఒక జాబ్ చార్ట్ లాగా ఎలాగైతే ఉంటుందో అలాగ ఒక ఇయర్లీ క్యాలెండర్ పెట్టుకుంటాం. ఈ టైప్ ఇక్కడ వీళ్ళు ఇవి ముందు రెడీగా చేయాలి అలాగే చేసుకుంటాం. అలా ఒక ప్లాన్ పెట్టారు. నెంబర్ ఆఫ్ కన్స్ట్రక్షన్, డీజీపీ ఆఫీస్ కానీ, టెక్ పార్క్ కానీ, తర్వాత కొన్ని యూనివర్సిటీస్ కానీ, పోలీస్ స్టేషన్స్ కానీ ఇవన్నీ కూడా కన్స్ట్రక్షన్ చేశారు. మేడం గారు చెప్పినట్టు తర్వాత 5 years గ్యాప్ తర్వాత ఏంటంటే మధ్యలో ఎక్కడ కూడా డెవలప్మెంట్స్ అనేది జరగలేదు. ఇప్పుడు మళ్ళా కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి రాబోయే రోజుల్లో సుమారు దగ్గర 1200 కోట్ల దాకా వర్క్స్ రెడీగా ఉన్నాయి. ఆ వర్క్స్ అన్ని మనం ఫుల్ఫిల్ చేసి ఈ 2 yearsలో నిన్న సిస్టర్ని కలిసినప్పుడు అదే అడిగాను, కుర్చీలో కూర్చోవటం కాదు, 2 సంవత్సరాలు ఉండటం కాదు, ఈ 2 yearsలో కూడా మన మార్క్ అనేది చూపించాలి. పోలీసు వ్యవస్థలో మనం ఎన్ని వర్క్ చేయగలుగుతామో చూపించాలి, నాకు మీరు సహకరించాలని చెప్పి నేను కోరాను. దానికి మేడం కూడా యాక్సెప్ట్ చేశారు. అలానే రేపు జరగబోయే ఈ వర్క్స్ అన్నిటికి కూడా మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, అలానే ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, మన గౌరవ హోమ్ మినిస్టర్ గారు అనిత గారు, తర్వాత సిబ్బంది ఏదైతే ఈ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్లో ఉన్న ముఖ్యమైన సిబ్బంది ఉందో వాళ్ళందరి సహకారంతో తప్పకుండా నేను ఎటువంటి చిన్న తప్పు చేయకుండా డెఫినెట్గా నేను అనుకుంటూ టార్గెట్ 2 సంవత్సరాలు పూర్తి చేస్తానని మీ యొక్క సహకారం కూడా కావాలని చెప్పేసి మీ అందరి సమక్షాన్ని కోరుకుంటున్నాను. కేంద్ర రైల్వే, సమాచార, ప్రసార, ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్ తో రాష్ట్ర విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ న్యూఢిల్లీలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలు ప్రాజెక్టులపై చర్చించారు. రాష్ట్రంలో నైపుణ్య గణన కోసం అత్యాధునిక ఏఐ టెక్నాలజీతో రూపొందించిన నైపుణ్యం పోర్టల్ గురించి కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ కు వివరించారు. మంగళగిరిలో నిర్వహించిన పైలట్ ప్రాజెక్ట్, అందులో ఎదుర్కొన్న సమస్యలు అధిగమించడానికి ఏఐ ఆధారిత ఇంటర్వ్యూ విధానం తీసుకొచ్చామని వివరించారు. త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే నైపుణ్య గణనకు కేంద్ర సహాయం కావాలని లోకేష్ కోరారు. దీనికి కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ సానుకూలంగా స్పందించారు. రాష్ట్రంలో యువ పారిశ్రామికవేత్తలు, ఔత్సాహిక వ్యవస్థాపకులకు అద్భుతమైన వేదికగా ఏర్పాటు చేసిన రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ కు మైజీ స్టార్టప్ హబ్ మద్దతుగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. మంత్రి లోకేష్ వెంట కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎంపీలు ఉన్నారు. ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ సన్నిధిలో భవానీ దీక్ష విరమణలు చివరి రోజుకు చేరుకున్నాయి. దీక్ష విరమించేందుకు పెద్ద ఎత్తున భవానీలు ఇంద్రకీలాద్రికి తరలివచ్చారు. దీంతో కనుచూపు మేరకు ఎర్రటి దుస్తుల్లో భవానీలు నిండిపోయారు. వారాంతం కావడంతో భవానీలు పెద్ద సంఖ్యలో దుర్గమ్మ సన్నిధికి తరలి వచ్చారు. దీంతో జై దుర్గా, జై జై దుర్గా నామస్మరణతో ఇంద్రకీలాద్రి మారుమ్రోగింది. తెల్లవారుజాము నుంచే భవానీలు విజయవాడకు తరలి వచ్చి అమ్మను దర్శించుకుని దీక్షను విరమిస్తున్నారు. ముందుగా గిరి ప్రదక్షిణ చేసుకుని ఆపై అమ్మ దర్శనం కోసం క్యూ లైన్లో భవానీలు వేచి ఉన్నారు. దుర్గమ్మ దర్శనం పూర్తి చేసుకున్న తర్వాత కొండ దిగువకు చేరుకుని ఇరుముడులు సమర్పిస్తున్నారు.
ఇక భవానీల కోసం ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భవానీ భక్తులు ఇరుముడులు సమర్పించేందుకు ప్రత్యేక కౌంటర్లు, కేశఖండనశాల, ఘాట్లలో షవర్ బాతులు, లడ్డూ ప్రసాదాల కౌంటర్లు, 3 హోమగుండాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో అత్యంత వైభవంగా జరిగిన భవానీ దీక్షల విరమణ కార్యక్రమాలు 5వ రోజు పూర్ణాహుతితో దిగ్విజయంగా ముగిశాయి. శాస్త్రోక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమాలతో కృష్ణమ్మ ఒడిలో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. దేవస్థానం స్థానాచార్యులు శ్రీ శివప్రసాద్, ప్రధాన అర్చకులు దుర్గా ప్రసాద్ మరియు ఇతర వైదిక కమిటీ సభ్యుల పర్యవేక్షణలో పాత యాగశాలలో పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించబడింది. ఉప ప్రధాన అర్చకులు, ముఖ్య అర్చకులు శాస్త్రం ప్రకారం పూజా కార్యక్రమాలు నిర్వహించారు. దీంతో భవానీ దీక్షలు శుభప్రదంగా ముగిశాయి. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వచ్చే ప్రతి అర్జీని సకాలంలో పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ తెలిపారు. అనంతపురం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఆయన పాల్గొని అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అర్జీదారుల నుంచి స్వీకరించిన అర్జీలను అధికారులు నిర్దేశించిన గడువు లోపల సకాలంలో సమస్యలను పరిష్కరిస్తున్నారని తెలిపారు. ప్రధాని మోదీ సంకల్పించిన వికసిత్ భారత కళ నెరవేరాలని శ్రీవారిని కోరుకున్నట్లు ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ అన్నారు. తిరుమల శ్రీవారిని కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా అదనపు ఈవ వెంకయ్య చౌదరి శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. అనంతరం ఆలయ వెలుపల ఉత్తరాఖండ్ సీఎం మాట్లాడుతూ వెంకటేశ్వర స్వామివారి దర్శనం చాలా బాగా జరిగిందని, భారతదేశం విశ్వగురువుగా నిలవాలని ప్రార్థించినట్లు తెలిపారు. अपनी पार्टी के यात्रा जो अटल और मोदी जी के सुशासन पर पूरे आंध्र प्रदेश के अंदर निकल रही है, उस यात्रा में सम्मिलित होने आया था और मेरा सौभाग्य, भगवान की कृपा है कि मुझे वेंकटेश्वर भगवान का भी दर्शन करने का सौभाग्य प्राप्त हुआ है। मैंने सभी की समृद्धि के लिए, सभी के स्वस्थ रहने के लिए, सबके सुख रहने के लिए भगवान से प्रार्थना की है और हमारे प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के नेतृत्व में जो विकसित भारत का संकल्प हो, वो विकसित भारत का संकल्प जल्दी से सिद्धि तक पहुँचे और भारत विश्व का नेतृत्व करने वाला भारत बने, भारत दुनिया का अग्रणी देश बने और देवभूमि उत्तराखंड का और यहाँ का, क्योंकि वो देवभूमि है, जहाँ वहाँ बद्रीनाथ, केदारनाथ, चार धाम, यमुनोत्री, गंगोत्री, आदि कैलाश, हेमकुंड साहब पवित्र स्थान है, वहीं आज यहाँ पर आकर अद्भुत यहाँ दर्शन हुए, भगवान का आशीर्वाद मिला। निश्चित रूप से एक अलौकिक ऊर्जा का यहाँ से हम सबको आशीर्वाद प्राप्त होता है और ऊर्जा हमारे सभी कामों जो हम समाज के क्षेत्र में काम करते हैं उसमें बहुत बड़ा हमको प्रेरणा का कारण बनती है, हमको प्रोत्साहित करती है, ऊर्जा देती है, आगे बढ़ने के लिए हमेशा प्रेरित करती है। అమరజీవి పొట్టి శ్రీరాములు కృషితోనే దేశంలో అనేక భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటయ్యాయని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అన్నారు. పొట్టి శ్రీరాములు 73వ వర్ధంతి సందర్భంగా చిన్న అమ్మవారి శాల వద్ద ఉన్న పొట్టి శ్రీరాములు విగ్రహానికి మంత్రి టీజీ భరత్, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ శ్రీ అధికారులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు జీవితాన్ని అందరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో పొట్టి శ్రీరాములు జయంతి, వర్ధంతి వేడుకలను అధికారికంగా ప్రకటించిన ఘనత తెలుగుదేశం పార్టీకే దక్కిందని మంత్రి తెలిపారు. అమరావతిలో ఏర్పాటు చేస్తున్న పొట్టి శ్రీరాములు విగ్రహం కోసం తన సొంత నిధులు ₹1 కోటి ఇస్తున్నట్లు టీజీ భరత్ ప్రకటించారు. కర్నూలు జిల్లాలో పొట్టి శ్రీరాములు గారి వర్ధంతి
ఉత్సవాలు చేసుకుంటూ ఉన్నాము. ముఖ్యంగా ఆయన త్యాగం వల్ల మనకి ఏపీ రాష్ట్రం అనేది వచ్చింది. సో దానికి ఆదర్శంగా ఆయన జీవితాన్ని తీసుకొని అందరూ కూడా తన వంతు సాయం చేసి అంత సొసైటీ అంతా డెవలప్ చేయడానికి కృషి చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. కానీ జయంతి కానీ అఫీషియల్ ప్రోగ్రామ్స్గా డిక్లేర్ చేసింది ఎవరంటే మన తెలుగుదేశం పార్టీ. మన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత అఫీషియల్ ప్రోగ్రామ్ చేయాలా. ఎందుకంటే ఆయన చేసిన సాక్రిఫైస్ అండి, నాట్ ఏ జోక్. ఈరోజు ఎవరు వాళ్ళ రాష్ట్రాలు ఉన్నాయి అంటే తెలుగు వాళ్ళు మాట్లాడే వాళ్ళకి ఒక రాష్ట్రం, తమిళ్ వాళ్ళకి ఒక రాష్ట్రం, మరాఠీస్ ఇట్లాంటివన్నీ ఏర్పడిండేది మెయిన్ రీజన్ బికాజ్ ఆఫ్ పొట్టి శ్రీరాములు గారు. ఆయన కానీ ఆ రోజు ఆలోచన చేయకుండా అంటే ఒక ఆలోచన అంటే ఒకే ఒక మనిషి ఆలోచన చేసింది, ఒక స్ఫూర్తి తెచ్చి ఆయన ఆంధ్రప్రదేశ్ తెలుగు వాళ్ళందరూ కూడా ఒక చోటు ఉండాలా, ఒక రాష్ట్రం ఉండాలా అని చెప్పి ఆయన త్యాగం చేయడంతో చాలా రాష్ట్రాలు దాని తర్వాత లాంగ్వేజ్ స్పీకింగ్వి రాష్ట్రాలు ఏర్పడడం జరిగిందనమాట. సో ఆయన అంటే ఒక పట్టుదల ఉంది అంటే, ఒక మంచి ఆలోచన ఉందంటే ఒక మనిషి ఎంతైనా చేయగలుగుతారు అనేది ఒక ఎగ్జాంపుల్ పొట్టి శ్రీరాములు గారు. అదే కాకుండా సోమిశెట్టి వెంకటేశ్వర గారు చెప్పినట్లు ఆల్రెడీ అమరావతిలో మనకి 5 acres పైన ల్యాండ్ ఇవ్వడం జరిగిందండి గవర్నమెంట్ తరఫున. అది వాల్యూనే దాదాపు నాకు తెలిసి మినిమం టు మినిమం వేసుకున్న 50 కోట్లు. మనకి ఆల్రెడీ డోనర్స్ కానీ ఇవందరూ కూడా మనకి సహకారాలు అందిస్తున్నారు. సోమిశెట్టి వెంకటేశ్వర గారు చెప్పినట్లు ఎక్కడైనా మనకి ఇంకా తక్కువ లోటు బడ్జెట్ ఏమన్నా అయింది అంటే ఖచ్చితంగా చంద్రబాబు గారి దృష్టికి తీసుకుపోయి కంప్లీట్ చేసే దిశలో పనిచేస్తామని చెప్పి నేను చెప్పడం జరుగుతోంది. పెనకంచిప్రోలు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ గోపయ్య సమేత తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానంలో నేటి నుంచి 5 రోజులు మాలధారణ జరగనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. మాలధారణ ధరించేందుకు తెలుగు 2 రాష్ట్రాలకు చెందిన భక్తులు పెద్ద ఎత్తున మాలధారణ స్వీకరిస్తున్నారు. ఆలయం అధికారులు భక్తులకు సౌకర్యాల వసతులు సమకూర్చినట్లు తెలిపారు. పెనుగంచిప్రోలు గ్రామము మరియు మండలంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ గోపయార్య సమేత శ్రీ తిరుపతమ్మ అమ్మవారి యొక్క మరి మాలాధారణ కార్యక్రమం మండల దీక్షలు మొదలయ్యాయి. మరి ఈరోజు 15/12/2025 సోమవారం నుంచి మరి 21/12/2025 వరకు ఈ యొక్క మండల దీక్ష మాలాధారణ కార్యక్రమం జరుగుతున్నది. మరి అమ్మవారి స్వామివారి యొక్క దీక్ష 1990లో మరి ప్రారంభమైంది. ఆ రోజు మరి 45 మందితో మొదలైనటువంటి ఆ రోజు అమ్మవారి యొక్క మాలాధారణ మరి నేటికి ఇప్పుడు చూసినట్లయితే మరి అమ్మవారి యొక్క మాల ధరించే స్వాములు 45,000 మంది పైగా మరి ఈ యొక్క మాల ధరించడం జరుగుతున్నది. దాదాపుగా ఒక 20,000 మంది మరి మన యొక్క ఈ యొక్క క్షేత్రంలో అమ్మవారి మాలాధారణ స్వీకరించడం జరుగుతున్నది. బయట మరి ఒక 20,000 మంది దాకా బయట వేసుకోవడం జరుగుతుంది మండల కేంద్రాల్లో. మరి అక్కడక్కడ మరి మాల వేసుకోవటం జరుగుతుంది. మరి అమ్మవారి యొక్క ఈ యొక్క మాలాధారణ ధరించినప్పుడు మరి ఆ యొక్క అనుభూతి ఏ విధంగా ఉంటుందంటే, మనం ఆ దీక్ష చేస్తున్నప్పుడు మరి అమ్మవారు స్వామివారు ఆ దీక్ష 40 రోజులు మన ఇంట్లోనే మనకి కనిపిస్తున్నట్టుగా మరి పీఠం దగ్గర రకరకాలుగా మనకి అర్థమవుతుంది. ఆ యొక్క మాలాధారణ ధరించినప్పుడు మనకి చెప్పలేనటువంటి అనుభూతి స్వామివారి అమ్మవారి ద్వారాగా మనకు కలుగుతుంది. మనం మాల వేసుకునేటప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో మరి మాల ధరించిన తర్వాత అలాంటి కష్టమైన పరిస్థితులన్నీ కూడా తొలగిపోతాయి. మరి అటువంటి మహత్యం కలిగినటువంటి శ్రీ గోపయార్య సమేత శ్రీ తిరుపతమ్మ అమ్మవారి యొక్క మాలాధారణకి అంత గొప్ప విశిష్టత ఉంది. మరి గత 3 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న కానిస్టేబుల్స్ రిక్రూట్మెంట్ ఎట్టకేలకు మోక్షం లభించడం పట్ల నూతనంగా కానిస్టేబుల్స్ గా ఎంపికైన వారు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మా జీవితాల్లో వెలుగులు నింపారని, ఇది ముమ్మాటికి సీఎం చంద్రబాబు నాయుడు చలవ వల్లే సాధ్యమైందని అన్నారు. కొత్తగా కానిస్టేబుల్స్ గా ఎంపికైన అభ్యర్థులకు శ్రీకాకుళం జిల్లా నుంచి 29 బస్సులు వేసి సోమవారం ఉదయం అమరావతి దగ్గరలో ఉన్న మంగళగిరి పోలీస్ మైదానానికి తీసుకుని వెళుతున్నామని శ్రీకాకుళం జిల్లా అదనపు ఎస్పీ
పి శ్రీనివాసరావు చెప్పారు. శ్రీకాకుళం జిల్లా నుంచి 373 మంది ఎంపికయ్యారని, వారితో పాటు కుటుంబ సభ్యులను కూడా యువగళం ప్రోగ్రాం కు తీసుకుని వెళుతున్నామని చెప్పారు. ఈ నెల 16న సీఎం చంద్రబాబు నాయుడు, ఇతర మంత్రుల బృందం పోలీస్ అధికారులు చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేస్తారని అదనపు ఎస్పీ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో టెక్కలి డివిజనల్ పోలీస్ ఆఫీసర్ ఎం లక్ష్మణరావు, ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. రేపు యువగళం పేరుతో అక్కడ మంగళగిరి ఏపీఎస్పీ గ్రౌండ్స్ లో హాజరవుతారు. వాళ్ళకి మన రాష్ట్ర ఆనరబుల్ ముఖ్యమంత్రి గారు చేతుల మీదుగా వాళ్ళ అపాయింట్మెంట్ ఆర్డర్స్ తీసుకొని ఏ రకంగా శిక్షణ పొందాలి, సమాజానికి ఏ రకంగా ఉపయోగపడాలి అనేటువంటి దాని మీద కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అక్కడ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వాళ్ళు ఇస్తారు. తీసుకున్న తర్వాత వాళ్ళ ట్రైనింగ్ సెంటర్లో 26 నుంచి వాళ్ళకి ట్రైనింగ్ అనేది సెలెక్ట్ అవుద్ది. వాళ్ళకి కొన్ని కిట్లు అవి ఇచ్చి ఈరోజు ఇప్పుడు ఇక్కడ నుంచి బస్సులు మొత్తం 29 బస్సులు మన జిల్లా నుంచి బయలుదేరుతున్నాయి. ఈ నవంబర్ 2022లోనే వచ్చిన ఈ నోటిఫికేషన్ లాస్ట్ 3 years నుంచి చాలా స్ట్రగుల్ అయ్యి ఎంత బాధపడి ఈ గవర్నమెంట్ వచ్చి 1 yearలో కంప్లీట్ చేశారు. ఈ విధంగా మాకు ఇలా ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసి మెమోస్ ఇప్పించి మీ ఇంత ఆనందాన్ని కలిగిస్తున్నారు. ఈ నోటిఫికేషన్ కోసం ఎన్నో కేసులు ఇవన్నీ లాస్ట్ గవర్నమెంట్ సాల్వ్ చేయలేకపోయినా ఈ గవర్నమెంట్ వచ్చిన 1 yearలో సాల్వ్ చేసి మాకు ఇంత వేగంగా రిక్రూట్మెంట్ కంప్లీట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గౌరవనీయులైన సీఎం గారికి ధన్యవాదాలు. 3.5 సంవత్సరాలు బట్టి ఈ ప్రయాణం కొనసాగుతుంది. ట్రైనింగ్ అని, మెడికల్ అని 2.5 సంవత్సరాలు బట్టి నోటిఫికేషన్ వచ్చి ఇలా కంటిన్యూ అవుతూ ఉంది. ఈ రోజు కింద కాల్ లెటర్లు ఇచ్చి ప్రోగ్రామ్ పెట్టి మంగళగిరిలో మీటింగ్ అయిన తర్వాత మా ఎవరి బెడల్లో వారు ట్రైనింగ్ సెంటర్కి వెళ్ళి 21 రిపోర్టింగ్ చేసి 2 నుంచి ట్రైనింగ్ స్టార్ట్ చేస్తారు. మళ్ళీ మీటింగ్ వచ్చాక మళ్ళీ ఎవరు ఇంటికి వచ్చి మళ్ళీ వాళ్ళ మీటింగ్ మళ్ళీ వెళ్ళాలి. రాష్ట్రంలో అర్హత కలిగిన ప్రతి పేదవాడికి సొంత ఇల్లు అందిస్తామని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి చెప్పారు. ఏలూరు జిల్లా నిడమర్రు మండలం చిన్ననెండ్ర కొలను గ్రామంలో పేదల గృహ కాలనీని మంత్రి ప్రారంభించి సామూహిక గృహ ప్రవేశాల్లో లబ్ధిదారులకు ఇళ్ల తాళాలను అందించారు. ఈ సందర్భంగా పార్థసారథి మాట్లాడుతూ 2029 నాటికి రాష్ట్రంలో సొంత ఇళ్లు లేని పేదవాడు ఉండకూడదన్నది ప్రభుత్వ లక్ష్యమన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు చాలా ఇబ్బందికరంగా ఉన్న విషయం మీరు అందరూ కూడా గుర్తించాల్సిందిగా మనం చేస్తా ఉన్నాను. గత ప్రభుత్వం చేసిన విధ్వంసం మూలంగా, అవకతవకల ఆర్థిక మేనేజ్మెంట్ మూలంగా ఈ రాష్ట్రం అనేక ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్న విషయాన్ని మీ దృష్టి తీసుకొస్తా ఉన్నాను. దాదాపు 800% ఇస్తారా అనే పరిస్థితికి వచ్చింది. కాబట్టి కొంత ఆలస్యం అవుతుంది, కానీ తప్పకుండా మీ బకాయిలు తీరుస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నీటి వసతి ఏర్పాటు చేయడానికి తప్పకుండా ఉన్న అవకాశాన్ని కలెక్టర్ గారు, అదేవిధంగా హౌసింగ్ డిపార్ట్మెంట్ నుంచి కొంత, కలెక్టర్ గారి దగ్గర నుంచి కొంత మన జిల్లా పరిషత్ ఫండ్స్తో తప్పకుండా ఇక్కడ ఒక వాటర్ ట్యాంక్ నిర్మించడానికి ప్రయత్నం చేస్తానని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. ఇందాక ఆంజనేయ గారు చెప్తా ఉన్నారు, వేణాంజనేయ గారు, ఏంటంటే సారథి గారు మీరు తెలుగుదేశం పార్టీలో కట్టుకున్న ఇళ్ళకి ఏమైనా డబ్బులు ఇస్తలేదు, వైఎస్ఆర్సీపీలో శాంక్షన్ చేసిన ఇళ్ళకి డబ్బులు ఇస్తున్నారని మన బ్రదర్ పేరు ఏంటి, మన బ్యాంక్ ప్రెసిడెంట్ గారు నవ్వుతున్నారు, నరసింహారావు గారు నవ్వుతున్నారు. ఎందుకంటే అందరికి మనసులో ఉంది. కానీ ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే గత ప్రభుత్వం ఇచ్చిన 1,80,000లో ₹1 కూడా రాష్ట్ర ప్రభుత్వం అందలేదు. మొత్తం కేంద్ర ప్రభుత్వం నుంచి ఇచ్చిన నిధులతోనే గత ప్రభుత్వం ఈ హౌసింగ్ ప్రోగ్రామ్ను ముందుకు తీసుకెళ్ళింది. ₹1 కూడా. కేంద్ర ప్రభుత్వం 1,50,000 ఇస్తే ఇంకో 30,000, అది కూడా ఏంటి, కేంద్ర ప్రభుత్వ పథకమైన ఎన్ఆర్జీఎస్ ఉపాధి హామీ పథకం ద్వారా 30,000 కలిపి 1,80,000 ఇచ్చింది గత ప్రభుత్వం. గత 2 రోజులుగా విజయవాడ లయోలో కాలేజీలో నిర్వహిస్తున్న స్టేట్ లెవెల్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ పోటీల్లో విజేతలకు బహుమతులు అందించడానికి జనసేన నాయకులు దీక్ష మీడియా చైర్మన్ జొన్నా రాజేష్ హాజరయ్యారు. విజేతలకు బహుమతులు అందజేస్తూ స్టేట్ లెవెల్లో అద్భుతంగా ఈవెంట్ ను ఆర్గనైజ్ చేసిన ఎన్టీఆర్ జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ వారిని, ముఖ్యంగా వైవీఎస్ ఉమామహేశ్వరరావును ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం కృష్ణా జిల్లా అలానే ఆంధ్రప్రదేశ్ బాక్సింగ్ అసోసియేషన్ సభ్యులు జొన్నా రాజేష్ ను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో
కార్యక్రమంలో ప్రోగ్రాం కమిటీ సభ్యులు జాన్, మహేంద్ర, మోసెస్, రాజా తదితరులు పాల్గొన్నారు. सही कैमरा ఇంధనం పొదుపు చేయడం ద్వారా భావితరాలకు మంచి భవిష్యత్ ఇవ్వవచ్చని ఆంధ్రప్రదేశ్ పవర్ ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ లిమిటెడ్ జాయింట్ మేనేజర్ డైరెక్టర్ సూర్యసాయి ప్రవీణ్ చంద్ తెలిపారు. జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల్లో భాగంగా విజయవాడలో నిర్వహించిన ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇంధన వనరుల పరిరక్షణ బాధ్యత ప్రతి ఒక్కరిదని స్పష్టం చేశారు. భావితరాల అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ విద్యుత్తును పొదుపుగా వినియోగించాలన్నారు. సూర్య గారు వంటి పథకాల ద్వారా లబ్ధి పొందాలన్నారు. విద్యుత్ పొదుపుతో ఇంధనం ఆదా చేయవచ్చని సూచించారు. Today we are celebrating the Energy Conservation Day. Andhra Pradesh is going through an important phase. The government is targeting 160 gigawatt of renewable energy, and we have a dedicated integrated clean energy policy to support energy development. At this juncture, Andhra Pradesh is generating 40% of its installed capacity through renewable energy, and while in terms of the usage, 25% of the energy is being consumed through the renewable energy. There is an important aspect of energy conservation in the sense that lot of electronic gadgets, lot of usage of the household appliances has increased vastly, particularly in the morning times and in the evening times when the people are at the home. They tend to use the electricity and they tend to forget switching off or switching off the fans, lights or other appliances. Hence, the attempt is being made to imbibe the policy of the saving, conservation of the energy into the kids, into the students and into the households, so that everyone can become an energy producer by saving the energy itself. This is a very important aspect that we should realize, and we should contribute to a sustainable development by reducing the temperature as well as by conserving the energy that we consume. Thank you. విద్యుత్ పొదుపు సమర్థ వినియోగంపై ప్రజలకు విస్తృత స్థాయిలో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ అన్నారు. జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల్లో భాగంగా సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ ప్రకాశం సర్కిల్ ఆధ్వర్యంలో ఒంగోలులో ఇంధన పొదుపు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఒంగోలులోని విద్యుత్ భవన్ వద్ద జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. విద్యుత్ భవన్ వద్ద నుంచి చర్చి సెంటర్ వరకు కొనసాగిన ఈ ర్యాలీలో పెద్ద సంఖ్యలో కళాశాల విద్యార్థులు, విద్యుత్ ఉద్యోగులు పాల్గొన్నారు. అదేవిధంగా ఇంట బయట ఎల్ఈడి బల్బులు వాడటం వల్ల మనకి బిల్లు కూడా ఆదాయం అవుతుంది. మనము కట్టే బిల్లు కూడా చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి ఇంట బయట ఎల్ఈడి బల్బులను వాడాలి. జాతీయ ఇంధన పొదుపు దినోత్సవ వారోత్సవాల సందర్భంగా ఈరోజు మరి ప్రకాశం జిల్లా ఒంగోలు ప్రధాన కార్యాలయంలో సూపరింటెండెంట్ ఇంజనీర్ విద్యుత్ శాఖ వారి ఆధ్వర్యంలో మరి పొదుపు దినోత్సవ వారోత్సవాలు ఈరోజు నుంచి ప్రతి ఏడాది జరిగినట్లుగానే మనం నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ పొదుపు దినోత్సవ వారోత్సవాలు నవంబర్ 14 నుంచి డిసెంబర్ 20 వరకు నిర్వహించడం జరుగుతుంది. ఇందులో ప్రతి రోజుకి ఒక్కొక్క యాక్టివిటీ అనేది మెన్షన్ చేయడం జరిగింది. ఆ యాక్టివిటీ ప్రకారం జిల్లా వ్యాప్తంగా ఈ కార్యక్రమాలు చేయబడతాయి. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ప్రజల్లోనూ ముఖ్యంగా పాఠశాలకు వెళ్ళే విద్యార్థుల్లో ఇంధన పొదుపు యొక్క ఆవశ్యకత మరియు ఇంధన పొదుపు యొక్క ప్రాధాన్యతను తెలియజేసి వాళ్ళు ఇళ్లల్లో కానీ, పాఠశాలలో కానీ లేదా కళాశాలల్లో కానీ, అట్లాగే పబ్లిక్ ప్రదేశాల్లో కానీ ఇంధన పొదుపు దినోత్సవం పొదుపు కోసం అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం, అట్లాగే దాన్ని పాటించడం.
మరి అట్లాగే మరి మా ప్రభుత్వ శాఖలన్నింటిలో కూడా ఇంధన పొదుపుని గురించి చర్చించడం, ఆదా చేయడం అనేది జరుగుతూ ఉంది. మరి జనరల్గా మనం చెప్పేది ఏంటంటే, ఇంధనం పొదుపు చేస్తే మనం ఇంధనం సృష్టించే వాళ్ళమే అవుతాము. సో కాబట్టి ఏదైతే ఈ పునరుత్పాదక ఇంధనం, అట్లాగే నవీకరణ ఇంధనం అంటే మన సోలార్ విద్యుత్ కానీ, అట్లాగే మన ఈ మిగతా విండ్ ఎనర్జీ ద్వారా వచ్చే న్యూ అండ్ రిలయబుల్ ఎనర్జీ, సాంప్రదాయేతర ఇంధన వనరులు, అట్లాగే సాంప్రదాయ ఇంధన వనరులు అయినటువంటి జల విద్యుత్ శక్తి, థర్మల్ విద్యుత్ శక్తి, ఈ 2-3 మీద కూడా అవగాహన కల్పించడం, అట్లాగే ఈ ప్రధానమంత్రి సూర్య గారు ఏదైతే ఉందో సోలార్ ప్యానెల్కి సంబంధించి వాటి మీద కూడా ఒక అవగాహన కల్పించడం అనేది ముఖ్య ఉద్దేశం అండి. తిరుపతిలో హెల్మెట్ అవగాహన ర్యాలీని కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బరాయుడులు ప్రారంభించారు. ఎయిర్ బైపాస్ రోడ్ నుంచి టౌన్ క్లబ్ వరకు అవగాహన ర్యాలీ జరిగింది. హెల్మెట్ ధరించి ద్విచక్ర వాహనాన్ని ఎస్పీ నడపగా, హెల్మెట్ ధరించి ఎస్పీ వెనుక భాగాన కలెక్టర్ కూర్చుని ప్రయాణించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, హెల్మెట్ లేకపోవడం వల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారని, వాహనదారుల భద్రతే ముఖ్య ఉద్దేశంగా హెల్మెట్ పై అవగాహన కల్పిస్తున్నామని, పెట్రోల్ బంకుల వద్ద నో హెల్మెట్ నో పెట్రోల్ బోర్డులు పెట్టామన్నారు. ఈరోజు తిరుపతి జిల్లాలో హెల్మెట్ లేనిదే పెట్రోల్ వేయము అనే ఒక స్లోగన్ తీసుకొని నో హెల్మెట్ నో పెట్రోల్ అనే స్లోగన్ తీసుకోవడం జరిగింది. దీనికి ముఖ్య ధ్యేయం ఆల్రెడీ కూడా చెప్పడం జరిగింది. ఎక్కువగా రోడ్ యాక్సిడెంట్స్ 2 వీలర్లో జరుగుతున్నాయి. అందులో హెల్మెట్ లేకపోవడం వల్ల అకారణంగా చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. కాబట్టి హెల్మెట్ ధరించండి, మీరు భద్రంగా ఉండండి, మీ కుటుంబాలతో సురక్షితంగా ఉండండి అనే ఒక స్లోగన్ తీసుకున్నాం. ఈ కార్యక్రమాన్ని అందరూ సీరియస్గా తీసుకొని అందరూ హెల్మెట్స్ ధరించి మీరు భద్రంగా ఉండాలని కోరుకుంటున్నాం. కేవలం మాకు ఫైన్స్ ప్రధాన ధ్యేయం కాదు, మీ యొక్క భద్రతే మాకు ప్రధాన ధ్యేయం. ముఖ్యంగా 2 వీలర్లో వెళ్తున్నప్పుడు అకారణంగా చిన్న యాక్సిడెంట్స్ అవుతుంటాయి. కింద పడినప్పుడు ఇమ్మీడియట్గా మేజర్గా 90% హెడ్ ఇంజరీతో చనిపోతున్నారు. కాబట్టి అవి తగ్గించడానికే ముఖ్యంగా ఈ హార్స్ డెసిషన్ తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఈరోజు శ్రీకారం చుట్టినందుకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మన జిల్లాలో సుమారుగా 500 పైచిలకు సంవత్సరానికి మరణాలు బైకుల వల్ల, బైక్ యాక్సిడెంట్స్తో చనిపోతున్నారు. అందులో సుమారుగా 70 నుంచి 80% వరకు అవాయిడబుల్ డెత్స్, అంటే హెల్మెట్ కనుక ధరించి ఉంటే ఖచ్చితంగా వాళ్ళు ప్రాణాలు కాపాడుకోగలం. అదేవిధంగా మేజర్ ఇంజురీస్ నుంచి వాళ్ళు కూడా మనం రక్షించుకోగలం. అందుకని తిరుపతి జిల్లా పోలీస్ శాఖ వాళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు తిరుపతి సిటీ అంతా కూడా ఈ రోజు నుంచి మనము ఈ హెల్మెట్ ధరించడం తప్పనిసరి అనే నినాదంతో ముందుకెళ్తున్నాం. హెల్మెట్ ధరించకపోతే వాళ్ళకి పెట్రోల్ ఇవన్నీ కూడా పెట్రోల్ బంక్స్లో కూడా నివారించే విధంగా వాళ్ళకి ఇవ్వకుండా విధంగా కూడా, ఎందుకంటే ఇప్పుడన్నా కూడా ప్రజల్లో మోటివేట్ అయ్యి వాళ్ళు ముందు స్వచ్ఛందంగా వాళ్ళు చేసుకోవాలి. రెండోది రెగ్యులేషన్ పరంగా కూడా ప్రజల్లో ఎక్కువ మంది ఇది చేయాలంటే రెగ్యులేషన్ కూడా మనం చూసుకోవాలి. కాబట్టి ఈ పెట్రోల్ బంక్లో నో హెల్మెట్ నో పెట్రోల్ అనే నినాదం కూడా తీసుకొస్తున్నాము. ప్రజలందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే, మనకి హెల్మెట్ ధరించడం వల్ల మరణాలు చాలా వరకు రెడ్యూస్ చేసుకోగలం. అదేవిధంగా మేజర్ ఇంజురీస్ నుంచి బైక్ మీద జారి పడినప్పుడు కూడా మనం మేజర్ బారిన పడకుండా చూసుకోగలం. కాణిపాకం దర్శనార్థం వచ్చే భక్తులు ఆన్లైన్ లో టికెట్ బుక్ చేసుకుని వస్తే త్వరితగతిన దర్శనం చేసుకోవచ్చని ఈవో పెంచల కిషోర్ కోరారు. శ్రీ కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయానికి రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు ముందస్తుగా ఆన్లైన్ లో వారికి కావలసిన దర్శనం లేదా సేవలను నమోదు చేసి టికెట్ పొందడం వల్ల వారి కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక క్యూ లైన్ లో వెళ్లి దర్శనం చేసుకోవచ్చని, ఎంతో సమయం ఆదా అవుతుందన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా కూడా సులభంగా ముందస్తు టికెట్లు పొందవచ్చని తెలిపారు. ఇప్పుడు మనకు వచ్చే భక్తులందరూ కూడా క్యూ లైన్ లో నిలబడి క్యాష్ ఇచ్చి టికెట్స్ తీసుకుంటారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ భక్తులకి సౌలభ్యం కోసం ప్రవేశపెట్టున్నారు. సో ఆన్లైన్ లోనే మీరు టికెట్లు తీసుకుని వస్తే ఇక్కడ ప్రత్యేకమైన క్యూ లైన్స్ కూడా ఏర్పాటు చేస్తున్నాం. సో సులభంగా దర్శనం కూడా జరుగుతుంది. సో పెద్ద లాంగ్ క్యూస్ నుంచి తప్పించుకోవాలంటే ముందు మీరు ఆన్లైన్లో టికెట్స్ బుక్ చేసుకుంటే మీకు త్వరగా దర్శనం ఏర్పాటుకి ఇక్కడ ప్రత్యేక క్యూ లైన్ ఏర్పాటు చేయబడింది. సో aptemples.ap.gov.inలో కూడా మీరు లాగిన్ అయ్యి మీరు స్వయంగా ఎంతమంది వస్తుంటే అందరు ఫ్యామిలీ మెంబర్స్కి టికెట్స్ తీసుకోవచ్చు. అది ప్రింట్అవుట్ తీసుకుని వస్తే మన దగ్గర స్కాన్ చేసి ఈజీగా తొందరగా దర్శనం చేసే అవకాశం ఉంది. అదేవిధంగా aptemples.orgలో కూడా మీరు బుక్ చేసుకోవచ్చు. ఇది మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎక్కువగా
ఎవరైతే భక్తులు ఉన్నారో వాళ్ళకి అందుబాటులో తేవాలని చెప్పి పదే పదే చెప్తూ ఉన్నారు. మేము కూడా దానికి తగ్గట్టుగా ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నాం. ఇక్కడ కూడా ఆన్లైన్ కౌంటర్స్ పెడుతున్నాం. మీరు అక్కడి నుంచి వచ్చేటప్పుడే టికెట్స్ బుక్ చేసుకొని వస్తే త్వరగా మీరు దర్శనం చేసుకుని వెళ్ళొచ్చు. అదేవిధంగా ప్రభుత్వం మనపిత్ర అనే వాట్సాప్ సేవలు కూడా ప్రారంభించి చాలా కాలమైంది. దాంట్లో కూడా దేవాలయం సంబంధించిన అన్ని సేవలకు సంబంధించిన టికెట్లు కూడా మనం స్లాట్స్ అరేంజ్ చేసి పెడున్నాం. ఆ నెంబర్ కూడా 9552300009 ఈ వాట్సాప్ నెంబర్కి మీరు హాయ్ అని మెసేజ్ పెడితే దాంట్లో అన్ని సేవలు కూడా దేవాలయానికి సంబంధించిన అన్ని దేవాలయాలకు సంబంధించి కూడా ఉంది. దాంట్లో కాణిపాకం సెలెక్ట్ చేసుకుని దాంట్లో దర్శనం కానివ్వండి, హోమాలు కానివ్వండి, అభిషేకాలు కానివ్వండి, ఇవన్నీ కూడా మీరు బుక్ చేసుకుని వస్తే మీకు శీఘ్రగతిన దర్శనం కలిగిస్తారు. ఆ దేవదేవుని యొక్క ఆశీస్సులు మీకు లభిస్తాయి. కాబట్టి మీరు ఆన్లైన్లో టికెట్స్ బుక్ చేసుకోవాల్సిందిగా ప్రార్థిస్తారు. గుంటూరు నగరం ఎదుర్కొంటున్న త్రాగునీటి, పారిశుద్ధ్య సమస్యల పరిష్కారానికై పౌర సంస్థలతో కూడిన పౌర నిఘా అవసరమని ది గుంటూరు సిటీ మున్సిపల్ రేట్ పేయర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఓరగంటి నారాయణ రెడ్డి పేర్కొన్నారు. గుంటూరులోని పెన్షనర్స్ అసోసియేషన్ హాల్లో జరిగిన ది గుంటూరు సిటీ మున్సిపల్ రేట్ పేయర్స్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం సందర్భంగా నగరాభివృద్ధిలో పౌర సంస్థల భాగస్వామ్యంపై సదస్సు జరిగింది. ఓరగంటి నారాయణ రెడ్డి ప్రసంగిస్తూ గుంటూరులో రక్షిత మంచినీరు సరఫరాలో నెలకొని ఉన్న లోపాల కారణంగా ప్రజలు మృత్యువాత పడిన సందర్భాలు అనేకం ఉన్నాయని, ప్రకాశం బ్యారేజీ నుంచి మంగళగిరి వరకు కొంతమేర ఉన్న ఓపెన్ ఛానల్ వలన నీరు వ్యర్థాలతో కలుషితమవుతుందని, కార్పొరేషన్ పరిధిలో ఉన్న ఓవర్ హెడ్ ట్యాంకులను ప్రతి నెల శుభ్రపరచకపోవడం వలన గుంటూరు నగర ప్రజలు రక్షిత మంచినీటిని నోచుకోలేకపోతున్నారన్నారు. మన ఆరోగ్య సమస్యలు 2 కారణాల వల్ల వస్తున్నాయి. ఒకటేంటంటే ఫుడ్ అండ్ వాటర్ పొల్యూషను, రెండోది ఎయిర్ పొల్యూషను. ఇవి కనుక లేకుండా ఉండేస్తే 80% జబ్బులే ఉండవు మనకేమి. దాదాపు మేము చూస్తుంటాం హాస్పిటల్లో ప్రతి 80% ఆఫ్ పేషెంట్స్ ఇవే కారణాలు. కడుపుల నొప్పి, జ్వరాలు, అవి కూడా ఎయిర్ పొల్యూషన్ వీటి వల్ల రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్, రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తుంది. ఇవన్నీ మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. ఇవి ప్రివెంట్ చేయలేని మనం చెప్పినప్పుడు క్యాన్సర్లు ఇట్లాంటివి అంటే కొన్ని ప్రివెంట్ చేయలేము, కానీ ఇవన్నీ ప్రివెంట్ చేయవచ్చు. మనం ఆ ప్రివెంట్ చేయగలిగిన వాటిని అది కాక తేలికగా ప్రివెంట్ చేయవచ్చు అన్నమాట. వాటిని ఈ ప్రభుత్వాలు సక్రమంగా పట్టించుకోకపోవటం వల్ల మనం అందరూ సఫర్ అవ్వాల్సి వస్తుంది. ఇవాళ మనం ఆహారం తినకుండా ఎక్కువ కాలం జీవించవచ్చు, కానీ నీరు తాగకుండా ఎక్కువసేపు మనం జీవించలేము. కాబట్టి నీటికి అంత ప్రాధాన్యత ఉంది. అయితే ఇవాళ మనం తీసుకునే నీరు సేఫ్ డ్రింకింగ్ వాటర్ మనకు లభిస్తుందా అంటే అది లేదనే చెప్పచ్చు. ముఖ్యంగా సేఫ్ డ్రింకింగ్ వాటర్ అంటే ఎట్లా ఉండాలి? అది బయలాజికల్గా వచ్చేసి బ్యాక్టీరియా కానీ వైరస్ ఫ్రీగా ఉండాలి. అట్లానే కెమికల్స్ ఉండకూడదు, కలర్లెస్, అట్లనే ఆర్డర్లెస్, వాసన కానీ కలర్ కానీ ఏమి ఉండకూడదు. అట్లా గృహ అవసరాలకి ఉపయోగపడే విధమైనటువంటి వాటర్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. కానీ ఈరోజు మనం అటువంటి వాటర్ని తాగలుగుతున్నామంటే అది లేదు. ఇవాళ అందరం కూడా ఏంటంటే మినరల్ వాటర్ కొనుక్కొని ఆ బాటిల్స్ అవి తాగే పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. వైఎస్ఆర్సీపీ ఓటమి ధ్యేయంగా పనిచేస్తారని వేంపల్లి మండల టీడీపీ పరిశీలకులు రఘునాథరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అమ్మగారి పల్లెలో బీటెక్ రవి పర్యటన పట్ల వైసీపీ నాయకులు చేస్తున్న ప్రచారంపై ఆయన తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అమ్మగారి పల్లెలో ఇళ్లకు బిగాలు వేసి వెళ్లిన వారు నిజమైన వైసీపీ కార్యకర్తలే అని నిరూపించారన్నారు. రేపు వైసీపీ పార్టీకి చెందిన చంద్రశేఖర్ రెడ్డి టీడీపీలో చేరుతున్నారని, దమ్ముంటే వైఎస్ఆర్సీపీ నాయకులు వేంపల్లి మండలంలో ఉండే వాళ్ల ఇల్లులు ఖాళీ చేసి తమ సత్తా ఏంటో నిరూపించుకోవాలని ఆయన సవాల్ విసిరారు. నిన్న అమ్మగారి పల్లెలో కొంతమంది వైసీపీ నాయకులు మా పార్టీలో చేరడానికి ఆహ్వానించడం జరిగింది. లాయర్ ఈశ్వరెడ్డి గారు, వారి కుటుంబ సభ్యులు మాత్రమే. ఆ కుటుంబ సభ్యులు పిలిస్తే మేము అక్కడికి వెళ్ళాము. మిగతా వాళ్ళ గురించి మాకు తెలియదు. ఎవరు మమ్మల్ని పిలవని పేరంటానికి మేము కూడా పోం. కానీ బీటెక్ రవికి సాకు సెగ అనేదో మాట్లాడుతున్నారు. దానికి నేను కొన్ని చెప్పదలుచుకున్నా. ముఖ్యంగా 4-5 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసిన నాయకుడు ఆ ఊర్లో ఎన్ని ఓట్లు ఉన్నాయి,
ఎన్ని కుటుంబాలు ఉన్నాయని తెలియకుండా మాట్లాడినాడు. వందల కుటుంబాలు బయటికి వెళ్ళినాయని చెప్తాడు. వేంపల్లి అంతా కలిపితే వందల కుటుంబాలు, వేల కుటుంబాలు అవుతాయి. అమ్మగారిపల్లిలో ఉండేది 220 ఓట్లు, 220 ఓట్లు ఉన్నాయి. దాదాపు 60, 70, 80 కుటుంబాలు ఉన్నాయి. దాంట్లో వేంపల్లెకు కూతవేటు దూరంలో ఉన్న అమ్మగారిపల్లెకు 4-5 సార్లు పోటీ చేసిన వ్యక్తి ఏజెంటు కూడా పెట్టలే ఇంతవరకు. అక్కడ ఒక ఓటు కూడా గతంలో రాలే. మేము మొదటిసారిగా మా పిల్లలు ఉన్నారు ఇప్పుడు ఆ ఊరికి సంబంధించిన వాళ్ళను ఏజెంట్లుగా పెట్టి దాదాపు 40 ఓట్లు మేము సంపాదించుకున్నాం. ఇప్పుడు ఈశ్వరెడ్డి వచ్చాడు, వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చారు, ఒక 30-40 మళ్ళీ వస్తాయి. అంటే ఎవరు లాభపడినట్టు, ఎవరు నష్టపోయినట్టు? వైసీపీ లాభపడిందా, టీడీపీ లాభపడిందా? అది మీరు ఒకసారి గమనించాలి. తర్వాత స్వార్థంతో కొంతమంది పార్టీ మారుతున్నారు. ఏమన్నా నువ్వేమన్నా దేశ సేవ కోసమో, రాష్ట్రం కోసమో, లేకుంటే వేంపల్లి అభివృద్ధి కోసమో ఆ పార్టీ చేరినావా? నువ్వు కూడా స్వార్థంతో చేరినా. నువ్వు స్వార్థంతో చేరింటే మా నాయకులు కూడా, మాకు వచ్చేవాళ్ళు కూడా స్వార్థంతో చేరినట్టే. ముందు అది నువ్వు గ్రహించు. తర్వాత ఆ చిన్న ఊరును పట్టుకొని ఏదో ట్రాక్టర్లో తీసుకొని పోయి ఊరును ఖాళీ చేయించినా ఉంటావు. రేపు మన దిల్మాంగే అంటే చంద్రశేఖర్ రెడ్డి పార్టీ చేరుతున్నాడు. ఒక బ్రహ్మాండమైన ఊరేగింపు ఉంది. నీ చేతనైతే వేంపల్లిలో ఉండే వాళ్ళను కూడా ఇల్లు ఖాళీ చేసి బీగాలేసి నీ సత్తా నిరూపించుకో. విజయవాడ ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్ జిల్లా నుంచి సేకరించిన సంతకాలను వైసీపీ కేంద్ర కార్యాలయానికి పంపారు. చుట్టుకుంట సెంటర్ నుంచి శిఖామణి సెంటర్ వరకు 5,000 మందితో ర్యాలీగా వెళ్లారు వైసీపీ శ్రేణులు. సంతకాలు సేకరించిన పత్రాల వాహనాన్ని జెండా ఊపి ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్, వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు, మొండితోక జగన్మోహన్ రావు, తన్నీరు నాగేశ్వరరావు, స్వామిదాసు, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్, మేయర్ రాయన భాగ్యలక్ష్మి, రాష్ట్ర సీనియర్ నాయకులు కడియాల బుచ్చిబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా 4,21,217 మంది నుంచి సంతకాలు సేకరించామన్నారు. లేదు అని చెప్పని ఈ వేదిక ద్వారా మీ అందరికీ ఒకటి తెలియపరుచుకుంటున్నా. 2 సంవత్సరాలు కాకముందే దాదాపు 1 కోటి మంది పైబడి ఏదైతే కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మీ నిర్ణయం తప్పు, ఈ నిర్ణయాన్ని మీరు ఉపసంహరించుకోండి అని చెప్పని 175 నియోజకవర్గాల్లో 1 కోటి మంది పైన సంతకం పెట్టారు. అదేవిధంగా ఈరోజు ఎన్టీఆర్ జిల్లాలో 4,21,000 మంది సంతకాలు పెట్టారు. ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న తీరు తప్పు అని చెప్పని గతంలో ఎంపీ కేశినేని శివనాథ్ ఆధ్వర్యంలో SHG మహిళలకు హైదరాబాద్ NIRDలో 3వ విడత నైపుణ్యాభివృద్ధి శిక్షణ, కేశినేని ఫౌండేషన్ NIRD సంయుక్త ఆధ్వర్యంలో వర్మీ కంపోస్ట్, కుటీర పరిశ్రమ, తేనె తయారీపై 5 రోజుల శిక్షణ కార్యక్రమం జరిగింది. డిసెంబర్ 15 నుంచి 19 వరకు శిక్షణ కార్యక్రమం జరగనుంది. ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్ దగ్గర జెండా ఊపి బస్సును కొండపల్లి మున్సిపాలిటీ చైర్మన్ చెన్నుపోయిన చిట్టిబాబు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి జంపాల సీతారామయ్య ప్రారంభించారు. మహిళల సాధికారత, ఆర్థిక స్వావలంబన కోసం ఎంపీ కేశినేని శివనాథ్ కేశినేని ఫౌండేషన్ ద్వారా కృషి చేస్తున్నారని జంపాల సీతారామయ్య అన్నారు. ఫౌండేషన్ అలాగే NIRD ఆధ్వర్యంలో ఉపాధి కింద ప్రతి ఇంట్లోనూ కూడా ఒక ఎంటర్టైనర్ ఉండాలి, ఒక ప్రోడక్ట్ సప్లై చేసే విధంగా ఉండాలి అనే ఆలోచనతో ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ప్రతి ఇంట్లోనూ ఒక సామాజికవేత్తని అలాగే ఒక ఎంటర్టైనర్ని ప్రతి ఒక్కరిని కూడా స్వయం కృషితో చేయాలన్న ఆలోచనతో ఎన్నో ప్రణాళికలు ఆలోచిస్తూ మన కేశినేని శివనాథ్ గారు మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం. మూడో విడతలో మన విజయవాడ పార్లమెంట్ తరఫున ఇవాళ 45 మంది అన్ని చోట్ల నుంచి
ఈరోజు వెళ్ళేది ట్రైనింగ్ వీళ్ళు వర్మీ కంపోస్టు తేనె తయారు చేస్తాం. ఇవన్నీ కూడా నేర్చుకొని ఎవరి కాళ్ళ మీద వాళ్ళు బ్రతుకుతా ప్రోడక్ట్ని వాళ్ళందరినీ వాళ్ళే సప్లై చేసే విధానంగా ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకెళ్తున్నారు. కేసీఆర్ శివనాథ్ చిన్ని గారు మనస్ఫూర్తిగా ఆయన అభినందించాలి. ఆయన ప్రతిరోజు నిత్యం ఈ సమాజానికి ఏం సేవ చేయాలి, వీళ్ళందరినీ మన నారా చంద్రబాబు నాయుడు గారు 2047 కల్లా ఇక్కడ పేదరికం లేని సమాజం ఉండాలి, అందరూ కూడా బాగుండాలి, ఎవరి కాళ్ళ మీద వాళ్ళు బ్రతికే విధానంగా మనం తయారు చేయాలనే ఆయన ఆలోచనని మనం ఏ విధంగా అలవర్చాలి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఇంటికి ఒక పారిశ్రామికవేత్తలు తయారు చేయాలని ఆలోచనతో ఆయన ముందుకెళ్తా ఉన్నారు. ఆ ఆలోచనని ఆచరణలో పెట్టింది మన పార్లమెంట్ సభ్యులు కేసీఆర్ శివనాథ్ గారు. ఏదైతే ఎన్ఐఆర్డి పంచాయతీరాజ్, అదేవిధంగా కేసీఆర్ ఫౌండేషన్ ఎంఐఆర్డితో భాగస్వామ్యంతో ఈ రోజున కేసీఆర్ ఫౌండేషన్ విజయవాడ పార్లమెంట్లో ఉన్న 7 నియోజకవర్గాల్లో కూడా ఎవరైతే ఈ యొక్క మహిళా సాధికారిక గ్రూప్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్ ఇప్పించాలనే హైదరాబాద్లో వీళ్ళందరికీ కేసీఆర్ ఫౌండేషన్ ద్వారా ట్రైనింగ్ ఇప్పించి వాళ్ళ సశక్తితో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలనే ఉద్దేశంతో ఈనాడు మన పార్లమెంట్ సభ్యులు కేసీఆర్ శివనాథ్ గారు ఈ యొక్క కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.